నమస్కారం. ఈరోజు మనం కెమిస్ట్రీలోని ఒక చాలా ముఖ్యమైన ఇంకా చాలా ఆసక్తికరమైన చాప్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. దాని పేరే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, అంటే రసాయన చర్యలు మరియు సమీకరణాలు. మన చుట్టూ జరిగే ఎన్నో మార్పుల వెనుక ఉన్న సైన్స్ను అర్థం చేసుకోవాలంటే ఈ టాపిక్ మనకు చాలా బాగా సహాయపడుతుంది. సరే, ముందుగా ఒక చిన్న ప్రశ్న. మీరెప్పుడైనా ఆలోచించారా? ఇనుము ఎందుకు తుప్పుపడుతుంది? బయట వదిలేసిన ఏ ఇనుప వస్తువు చూసినా కొంతకాలానికి దానిమీద తుప్పుపడుతుంది కదూ? అసలలా ఎందుకు జరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం మన ఇవాల్టి టాపిక్లోనే దాగి ఉంది. ఈ చాప్టర్ను మనం పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ 5 ముఖ్యమైన విషయాలను ఒకదాని తర్వాత ఒకటి చాలా వివరంగా నేర్చుకుందాం. ఇది మన లెర్నింగ్ రోడ్ మ్యాప్ అన్నమాట. సరే, మనం సమీకరణాలు ఈక్వేషన్స్ గురించి తెలుసుకునే ముందు అసలు ఒక కెమికల్ రియాక్షన్ అంటే ఒక రసాయన చర్య జరిగిందని మనకు ఎలా తెలుస్తుంది, దాన్ని ఎలా గుర్తించాలి, ఫస్ట్ మనం అది నేర్చుకోవాలి. ఓకే, ఒక కెమికల్ రియాక్షన్ జరిగిందని చెప్పడానికి మనకు కొన్ని సూచనలు, కొన్ని సైన్స్ ఉంటాయన్నమాట. వీటినే మనం క్యారెక్టరిస్టిక్స్ అంటాము. లెట్స్ గో త్రూ దెమ్ వన్ బై వన్. మొదటిది ఎవల్యూషన్ ఆఫ్ అ గ్యాస్, అంటే రియాక్షన్ జరిగినప్పుడు ఏదైనా గ్యాస్ విడుదల అవడం. రెండవది చేంజ్ ఇన్ టెంపరేచర్, ఆ రియాక్షన్ వల్ల వేడి పుట్టవచ్చు లేదా ఉన్నట్టుండి చల్లగా కూడా అయిపోవచ్చు. మూడవది చేంజ్ ఇన్ స్టేట్, అంటే ఒక సాలిడ్ లిక్విడ్గా మారడం లేదా లిక్విడ్ గ్యాస్గా మారడం లాంటివి. నాలుగవది చేంజ్ ఇన్ కలర్, రియాక్షన్కి ముందు ఒక రంగులో ఉండి తర్వాత ఇంకో రంగులోకి మారడం. అండ్ ఫైనలీ ఐదవది ఫార్మేషన్ ఆఫ్ అ ప్రెసిపిటేట్, అంటే రెండు లిక్విడ్స్ కలిపినప్పుడు అందులో కరగని ఒక సాలిడ్ అంటే అవక్షేపం ఏర్పడటం. గుర్తుంచుకోండి, ఈ ఐదింటిలో ఏ ఒక్క మార్పు మనకు కనిపించినా అక్కడొక కెమికల్ రియాక్షన్ జరిగిందని మనం చెప్పచ్చు. ఇప్పుడు మనకొక రియాక్షన్ జరిగిందని ఎలా తెలుస్తుందో తెలిసింది. ఈ రియాక్షన్ను మనం సింపుల్గా ఈక్వేషన్స్ రూపంలో రాస్తాం. అయితే ఆ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయడం, అంటే తుల్యం చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఇదంతా సైన్స్లోని ఒక ఫండమెంటల్ రూల్ మీద ఆధారపడి ఉంటుంది. అదే ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఈ లా ఏం చెప్తుందంటే, మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ డ్యూరింగ్ అ కెమికల్ రియాక్షన్. అంటే ఒక రసాయన చర్యలో ద్రవ్యరాశిని అంటే మాస్ని మనం కొత్తగా సృష్టించలేము, అలాగే నాశనం కూడా చెయ్యలేము. దీని అర్థమేంటంటే, రియాక్షన్కు ముందు రియాక్టెన్స్లో ఒక్కో ఎలిమెంట్కు ఎన్ని యాటమ్స్ ఉన్నాయో, రియాక్షన్ తర్వాత ఏర్పడిన ప్రాడక్ట్స్లో కూడా యాటమ్ సంఖ్య ఖచ్చితంగా అంతే ఉండాలి. అందుకే మనం ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయడం కంపల్సరీ. రైట్, ఇప్పుడు మనం అసలు టాపిక్లోకొస్తున్నాం. కెమికల్ రియాక్షన్స్ అన్నీ ఒకేలా ఉండవు. యాటమ్స్ ఎలా రీఅరేంజ్ అవుతున్నాయి అనేదాన్ని బట్టి వాటిని కొన్ని ముఖ్యమైన రకాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి రకం కాంబినేషన్ రియాక్షన్. దీని పేర్లోనే ఉంది. హియర్ అ రియాక్షన్ ఇన్ విచ్ 2 or more reactants combine to form a single product. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒకే ఒక్క కొత్త ప్రోడక్ట్ని ఇస్తే దానిని సంయోగచర్య లేదా కాంబినేషన్ రియాక్షన్ అంటాము. సింపుల్గా చెప్పాలంటే A plus B gives AB. దీనికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ మెగ్నీషియంను గాలిలో మండించడం. ఈ యానిమేషన్లో చూడండి, మెగ్నీషియం Mg ఆటమ్స్ ఆక్సిజన్ O2 ఆటమ్స్తో కంబైన్ అయి మెగ్నీషియం ఆక్సైడ్ MgO అనే ఒకే ఒక్క కొత్త కాంపౌండ్ను ఏర్పరుస్తున్నాయి. సో ఇది ఒక కాంబినేషన్ రియాక్షన్. ఇక రెండవ రకం డీకంపోజిషన్ రియాక్షన్. ఇది కాంబినేషన్ రియాక్షన్కి కంప్లీట్ ఆపోజిట్. ద డెఫినిషన్ ఇస్ a reaction in which a single compound breaks down into 2 or more simpler substances. అంటే ఇక్కడ ఒక పెద్ద కాంపౌండ్ విడిపోయి 2 లేదా అంతకంటే ఎక్కువ సింపుల్ పదార్థాలుగా మారిపోతుంది. దీని జనరల్ ఫార్ములా AB gives A plus B. అయితే ఒక కాంపౌండ్ను విడగొట్టాలంటే మనకు బయట నుంచి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఏ రూపంలో ఇస్తున్నాము అనే దాన్ని బట్టి ఇవి 3 రకాలు. ఒకటి థర్మల్ డీకాంపోజిషన్. థర్మల్ అంటే హీట్, సో ఇక్కడ వేడిని ఉపయోగించి కాంపౌండ్ను విడగొట్టాం. 2 ఎలక్ట్రోలైటిక్ డీకాంపోజిషన్. ఎలక్ట్రో అంటే ఎలక్ట్రిసిటీ, ఇక్కడ కరెంట్ పాస్ చేసి విడగొడతాం. ఉదాహరణకు నీటిలోంచి కరెంట్ పాస్ చేస్తే అది హైడ్రోజన్, ఆక్సిజన్గా విడిపోతుంది. 3 ఫోటోకెమికల్ డీకాంపోజిషన్. ఫోటో అంటే లైట్, ఇక్కడ సూర్యరశ్మిని ఉపయోగించి డీకంపోజ్ చేస్తాం. ఓకే, మూడవది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. Here, a more reactive element displaces a less reactive element from its compound. అంటే ఒక ఎక్కువ రియాక్టివ్గా ఉండే ఎలిమెంట్
ఒక తక్కువ రియాక్టివ్గా ఉండే ఎలిమెంట్ను దాని కాంపౌండ్ నుంచి బయటకు నెట్టేసి దాని ప్లేస్లోకి ఇది వెళ్తుంది. ఇది ఎలా ఉందంటే ఒక టీంలో ఉన్న వీక్ ప్లేయర్ను పక్కకు నెట్టేసి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ వాళ్ల ప్లేస్లోకి వచ్చినట్టు. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. జింక్ Znను కాపర్ సల్ఫేట్ CuSO4 సొల్యూషన్లో వేసినప్పుడు జింక్ అనేది కాపర్ కంటే ఎక్కువ రియాక్టివ్. కాబట్టి అది కాపర్ను దాని ప్లేస్ నుంచి డిస్ప్లేస్ చేసి జింక్ సల్ఫేట్ను ZnSO4ను ఏర్పరుస్తుంది. ఇక కాపర్ Cu ఒంటరిగా మిగిలిపోతుంది. నాల్గవది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే అయాన్స్ ఆర్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ టూ రియాక్టెంట్స్. అంటే రెండు వేర్వేరు కాంపౌండ్స్ రియాక్ట్ అవుతున్నప్పుడు అవి తమ అయాన్లను ఒకదానికొకటి మార్చుకుంటాయి. ఇదొక రకమైన పార్ట్నర్ స్వాప్ లాంటిదన్నమాట. ఒకరి పార్ట్నర్ను ఇంకొకరు తీసుకుంటారు. డబుల్ డిస్ప్లేస్మెంట్లో మళ్ళీ రెండు ముఖ్యమైన రకాలున్నాయి. ఒకటి ప్రెసిపిటేషన్ రియాక్షన్. ఈ రియాక్షన్లో నీటిలో కరగని ఒక సాలిడ్, దాన్నే మనం ప్రెసిపిటేట్ అంటాం, అది ఫామ్ అవుతుంది. రెండు న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఇందులో ఒక యాసిడ్ ఒక బేస్తో రియాక్ట్ అయ్యి సాల్ట్ మరియు వాటర్ను ప్రొడక్ట్స్గా ఇస్తుంది. ఇక ఫైనల్గా ఐదవది రెడాక్స్ రియాక్షన్స్. ఈ పేర్లోనే ఉంది రెడాక్స్ అంటే రిడక్షన్ మరియు ఆక్సిడేషన్. ఈ రెండు ప్రాసెస్లు ఒకేసారి సైమల్టేనియస్గా జరుగుతాయి. ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ను గెయిన్ చేసుకోవడం లేదా హైడ్రోజన్ను కోల్పోవడం. రిడక్షన్ అంటే దానికి పూర్తిగా ఆపోజిట్, అంటే ఆక్సిజన్ను కోల్పోవడం లేదా హైడ్రోజన్ను గెయిన్ చేసుకోవడం. ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాపర్ ఆక్సైడ్ CuO హైడ్రోజన్తో H2తో రియాక్ట్ అయినప్పుడు కాపర్ ఆక్సైడ్ తన ఆక్సిజన్ను కోల్పోయి కాపర్గా మారింది. సో ఆక్సిజన్ను కోల్పోయింది కాబట్టి ఇది రెడ్యూస్ అయింది. అదే సమయంలో హైడ్రోజన్ ఆ ఆక్సిజన్ను తీసుకుని వాటర్గా H2O మారింది. సో ఇది ఆక్సిడైజ్ అయింది. చూసారా, రిడక్షన్ మరియు ఆక్సిడేషన్ రెండూ ఒకేసారి జరిగాయి. అందుకే ఇదొక రెడాక్స్ రియాక్షన్. ఓకే, ఇప్పటివరకు మనం రియాక్షన్ టైప్స్ చూసాం. ఇప్పుడు మనం ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. ప్రతి కెమికల్ రియాక్షన్లో ఎనర్జీ చేంజెస్ ఉంటాయి. కొన్ని రియాక్షన్స్ శక్తిని బయటకు రిలీజ్ చేస్తే మరికొన్ని రియాక్షన్స్ శక్తిని అబ్జార్బ్ చేసుకుంటాయి. దీని ఆధారంగా రియాక్షన్స్ని రెండు రకాలుగా విభజించవచ్చు. అవి ఎగ్జోథర్మిక్ మరియు ఎండోథర్మిక్ రియాక్షన్స్. ఎగ్జో అంటే ఎగ్జిట్, అంటే బయటకు వెళ్లడం. సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో హీట్ ఎనర్జీ బయటకు రిలీజ్ అవుతుంది. ఉదాహరణకు మనం శ్వాసించడం. ఇక ఎండో అంటే ఎంటర్, అంటే లోపలికి రావడం. ఎండోథర్మిక్ రియాక్షన్లో హీట్ ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది, అంటే గ్రహించబడుతుంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్న డీకంపోజిషన్ రియాక్షన్స్ అన్నీ దీనికి మంచి ఉదాహరణలు. మనం ఇంతకుముందు నేర్చుకున్న ఆక్సిడేషన్ ప్రాసెస్, అది కేవలం కెమిస్ట్రీ ల్యాబ్లోనే కాదు, మన రోజువారీ జీవితంలో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. రెండు చాలా ముఖ్యమైన ఉదాహరణలు చూద్దాం. మొదటిది కొరోజన్, అంటే క్షయం. మనం ఈ పాఠం మొదట్లో ఒక ప్రశ్న అడిగాను కదా, ఇనుము ఎందుకు తుప్పుపడుతుంది అని. దానికి సమాధానం ఇదే. ఇనుము గాలిలోని ఆక్సిజన్ మరియు తేమతో రియాక్ట్ అయ్యి ఆక్సిడైజ్ అవడం వల్లే తుప్పుపడుతుంది. రెండవది ర్యాన్సిడిటీ. ఫ్యాట్స్, ఆయిల్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ గాలికి వదిలేస్తే అవి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి చెడు వాసన, రుచి వస్తాయి. దీన్నే ర్యాన్సిడిటీ అంటాం. దీన్ని ఆపడానికే చిప్స్ ప్యాకెట్లలోంచి ఆక్సిజన్ను తీసేసి దాని బదులుగా రియాక్ట్ అవ్వని నైట్రోజన్ గ్యాస్ను నింపుతారు. సో మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, ఈ కెమికల్ రియాక్షన్స్ అనేవి కేవలం టెక్స్ట్ బుక్లకో ల్యాబ్లకో మాత్రమే పరిమితం కాదు. మన ఇంటి గేటుకు పట్టే తుప్పు నుండి మనం వండుకునే ఆహారం వరకు మన చుట్టూ, మన లోపల ప్రతి క్షణం ఇవి జరుగుతూనే ఉన్నాయి. కెమిస్ట్రీ అనేది నిజంగా మన జీవితంలో ఒక భాగం. ఇప్పుడు మీకోసం ఒక చిన్న టాస్క్. ఈరోజు మనం నేర్చుకున్న దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. మీ వంటగదిలో ప్రతిరోజు జరిగే మరికొన్ని కెమికల్ రియాక్షన్స్ ఏమిటో గుర్తించడానికి ప్రయత్నించండి. ఆలోచిస్తారు కదూ? గ్రేట్.